హలో అండి, నేను ఇప్పుడు కోకోనట్ జెల్లీ కేక్ చేస్తున్నాను. దానికోసం కోకోనట్ ఎలా తీసుకున్నాను, బ్రౌన్ కలర్ పార్ట్ అంతా కూడా తీసేయాలి. తీసేసి మొత్తం వైటే తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసి దీని నుంచి కోకోనట్ మిల్క్ తీసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ని ఇలాగా స్ట్రైన్ చేసుకుందాం. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ పొట్టుని కూడా పాడే అవసరం లేదు, మనం కుకింగ్లో వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కోకోనట్ వాటర్ ఇంతలా వచ్చింది. నేను 1 కోకోనట్ మాత్రమే తీసుకున్నాను. కోకోనట్ వాటర్ కూడా వస్తుంది కదా, వాటర్ కూడా నేను ఇందులోనే మిక్స్ చేసుకున్నాను. మీరు కావాలంటే దాన్ని కూడా సపరేట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాము, కోకోనట్ వాటర్తో కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి నేను ఈ జిలేటిన్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది ఆ పౌడర్. దీన్ని ఇందులోకి మిక్స్ చేస్తున్నాను. ఇలా వేసుకొని మిక్స్ చేస్తున్నాను. 500 ml ఆఫ్ వాటర్కి 3 టేబుల్ స్పూన్స్ యూజ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని మొత్తం ఇలాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో, టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఇదంతా బాయిల్ చేసుకోవాలి. ఇదంతా కరిగి సెట్ అయ్యే వరకు కూడా చిన్న ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మెల్ట్ అయ్యే వరకు మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేటప్పుడు జస్ట్ పించ్ సాల్ట్ వేసుకొని షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మీరు స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను, అంటే ఒక హాఫ్ బౌల్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అండ్ జెలాటిన్ అనేది మొత్తం మెల్ట్ అయ్యే వరకు కూడా చిన్న ఫ్లేమ్ మీద ఇలాగా కలుపుతూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా బాయిల్ అయింది అండ్ లోపల అంతా కూడా కరిగి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం ఎందులోకైతే పెట్టుకోవాలనుకుంటున్నాం అందులోకి సర్వ్ చేసుకోవడమే. బబుల్స్ లేకుండా చూసుకోండి. నేను ఇందులోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ బబుల్స్ అన్నీ కూడా తీసుకొని లేకుండా చేసుకొని ఒక 1 అవర్ ఫ్రీజర్లో పెట్టుకోండి. డీప్లో కాదు, నార్మల్ ఫ్రీజర్లో పెట్టుకోండి. ఇది కూల్ అయిన తర్వాత టైట్ అవుతుంది. ఆ తర్వాత తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకొని తినేయడమే. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎలా అయిందనేది.